ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక అద్దం పెంకు దొరికిందండి. అద్దం పెంకు. అద్దం పెంకు ఎక్కడ? ఆ వజ్రం ఎక్కడ? రత్నం. 2 చూడటానికి మెరుస్తున్నట్లుగా ఏదో రాళ్ళులాగుంటాయి. నువ్వు తెచ్చిన అమృతం ఆ గాజు పెంకు లాంటిది. నేను చెప్పబోయే భాగవత కథామృతం ఏంటో తెలుసా? రత్నములలో కంటే రత్నం, అతి రత్నం, రత్నతమం అని చెప్పి సుఖమహాముని గారు పర్మిషన్ ఇవ్వలే. దేవతలకి భాగవతం వినటానికి పర్మిషన్ ఇవ్వలే. కారణం ఏంటంటే, భోగబుద్ధి ఉన్న వాళ్లకు భక్తి ఎట్లా వస్తుంది? మీరు సురలోకంలో అక్కడ ఉంటూ సురాపానం చేస్తూ రంభా ఊర్వశి డాన్సులే చూస్తూ ఉండేవాళ్ళు మీరెప్పుడు. 24/7 ఎంటర్టైన్మెంట్ మీకు. మీకు ఈ భాగవతం ఎక్కడ అర్థమవుతుంది? మీకు అర్హత లేదు.